మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్ దర్శి. మీరు ఏ టైంలో అయినా ఫోన్ చేసినా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయబడును. మా ప్రత్యేకతలు పొలిటికల్ బ్యానర్స్, మ్యారేజ్ బ్యానర్స్, షాప్ బోర్డ్ ప్లేట్స్, కార్డ్ పోస్టర్స్, విజిటింగ్ కార్డ్స్, ఫంక్షన్ కార్డ్స్, మగ్ ప్రింటింగ్ తక్కువ ధరలలో హై క్వాలిటీతో సకాలంలో చేసి ఇవ్వబడును. శ్రీ మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్డు దర్శి. సెల్ 9985733337. రైతులు రైతు గుర్తింపు కార్డులను పొందాలని, గ్రామ వార్డు సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ వివరాలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలకృష్ణ నాయక్, మండల వ్యవసాయ అధికారిని. ముఖ్యంగా ఏంటంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ మధ్య కొత్తగా మనకి ప్రతి రైతుకి, భూమి ఉన్న ప్రతి రైతుకు కూడా రైతు గుర్తింపు కార్డు అనేది ఇవ్వాలని చెప్పేసి యోచన చేసి ఒక ఫార్మర్ రిజిస్ట్రీ అని చెప్పేసి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దాంట్లో భాగంగా మనకి ప్రతి ఒక్క రైతు, భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా మనం ఈ రైతు సేవా కేంద్రాలు, మండలంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలు ఉన్నటువంటి గ్రామ వ్యవసాయ శాఖను సంప్రదించి వెంటనే ఆ పోర్టల్, ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్లో మీరు కనుక రిజిస్టర్ చేసుకున్నట్లయితే 11 అంకెల గుర్తింపు కార్డు ప్రతి రైతుకు కూడా ఇవ్వటం అనేది, జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మనందరికీ ఆధార్ కార్డు ఎలానో భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ 11 అంకెల రైతు గుర్తింపు కార్డు అనేది ఇవ్వాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ వారికి ఆదేశము. దానిలో భాగంగా గత వారం నుంచి కూడా మా యొక్క గ్రామ వ్యవసాయ సహాయకులు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్లో రైతుల్ని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అదే ఈ యొక్క కార్యక్రమం రేపు ఫిబ్రవరి 26వ తారీఖు వరకు చివరి తేదీగా ఇవ్వటం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా తమరు దయచేసి అందరినీ మన గ్రామ వ్యవసాయ శాఖను సంపాదించి త్వరితగతిన మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనివల్ల ఉండే లాభాలు ఏంటంటే పిఎం కిసాన్ డబ్బులు రావాలన్నా, గవర్నమెంట్ వారు వేసే రేపు అన్నదాత సుఖీభావ రావాలన్నా, అలాగే యంత్ర పరికరాలు సబ్సిడీ కింద రావాలన్నా, బిందు సేద్యం వస్తువులు ఏదైనా సబ్సిడీ కింద ఇవ్వాలన్నా, పంట రాయితీ అంటే పంట రుణాలు మీరు తీసుకున్న దాని మీద వడ్డీ రాయితీ రావాలన్నా, అలాగే పంటల బీమా మీకు వర్తించాలన్నా అన్నీ కూడా అన్నిటికీ కలిపి ఈ యొక్క గుర్తింపు సంఖ్యని మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా దయచేసి మీ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి మన గ్రామ వ్యవసాయ శాఖను సంప్రదించి వెంటనే మీరు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్లో వెంటనే రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనికి కావాల్సింది ఏంటంటే ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క పొలం పాస్ పుస్తకము జిరాక్స్, లేదనుకుంటే 1B జిరాక్స్. ఇవి కనుక మీరు తీసుకెళ్ళినట్లయితే ఇమీడియట్గా మీకు అక్కడే ఒక 2-3 నిమిషాలు, మా అయితే మ్యాక్సిమం ఒక 5 నిమిషాల్లో ఒక్కొక్క ఫార్మర్కి రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ సహకరించి మీ యొక్క గ్రామాల్లో మీరు వెంటనే ఈ యొక్క గుర్తింపు కార్డు పొందాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.